43వ కీర్తన 4వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవజనులకి, నడిపిస్తున్న సహదాసులైన వారందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమించి నా మొట్టమును ఎరగటకే దైవజనులు అనేకమైన వర్తమానాలు మరి కార్యక్రమాలు ఏర్పరిచి దేవుని వాక్యాన్ని అందించడానికి నాకు ఇచ్చిన భారాన్ని దైవజనులు నాకు ఎంతగానో ఆ విషయంలో సహకరించినందుకు దైవజనులు ఏలియా గారికి నా మెండైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, చదువుదాం. 43వ కీర్తన 4వ వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు, అప్పుడు నేను బలిపీఠము యొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు నేను చేరుదును అంటున్నాడు. భక్తుడు ఈ మాట రాస్తూ ఆనంద సంతోషములు తనకెక్కడ దొరుకుతున్నాయి అని చెప్తున్నాడు. బలిపీఠము యొద్ద, నా దేవుని యొద్ద నాకు ఆనంద సంతోషములు కలుగుతున్నాయి అని రాస్తూ ఉన్నాడు. ఎవరు ఈ మాట రాసింది అంటే, ఈ కీర్తన రాసింది కోరాహు కుమారులు. ఎందుకు ఈ మాటని వీళ్ళు రాశారు అంటే, ఒక సమూహము దైవజనుడైన మోషేకి వ్యతిరేకంగా లేపబడి, నీవే దైవజనుడువా, దేవుడు నిన్నే ఏర్పరచుకున్నాడా, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నాడా, మమ్మల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాళ్లే, మేము ఇటు రాము, నీతో పాటు మేము ఏట తిరిగి మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతాం, మేము వాగ్దాన భూమికి రాము అని దైవజనుడికి వ్యతిరేకంగా లేపబడ్డారు ఒక సమూహము. వారికి నాయకుడు ఎవరు అంటే కోరాహు అనే వ్యక్తి. అయితే దేవుని మహా ఉగ్రత, దేవుని మహాకోపము ఆ సమూహం మీద రగులుకొని, భూమి అంట ఒక సింహము నోరు ఎలా తెరుస్తుందో భూమి అలా నోరు తెరచి ఆ భూమి నెరవిడిచి ఏం చేసిందంట, దైవజనుడైన మోషేకి వ్యతిరేకంగా నిలబడిన సమూహం అంతటిని కూడా, వారెంతమంది ఉన్నారో వారందరినీ కూడా ఏం చేసిందంట, మింగివేసింది. అక్కడ సంఖ్యాకాండం మీరు చదవద్దు, నాకున్న సమయం తక్కువే. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనంలో మీరు చూస్తే అక్కడ ఉంటుంది. ఏమనంటే, కోరాహుని వారి సంబంధీకులందరినీ వారికి కలిగిన సమస్తమును భూమి నెరవిడిచి ఏం చేసిందంట, మృంగివేసిందంట. మరి ఈ యొక్క కోరాహు కుమారులైతే ఆ సమూహములో చనిపోలా, వారి తల్లిదండ్రులు చనిపోయారు, వారి బంధువులు చనిపోయారు, వారికి కలిగిన సమస్తం ఏమైపోయిందంట, భూమి నెరవిడిచి మింగేసింది. కానీ ఈ కోరాహు కుమారులు మాత్రం ఎలా బ్రతికిపోయారు, వాళ్ళు మాత్రం దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇదిగో వాళ్ళు కీర్తనలు రాస్తున్నారు, మన ప్రభువుని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఏమంటున్నారంటే, మాకు ఆనంద సంతోషములు కలుగజేయు బలిపీఠము యొద్దకు మేము చేరతాం. అందరూ చనిపోయారు. కోరాహు సమూహం అంతయు కూడా, వారికి కలిగిన సమస్తమంతా కూడా అక్కడ నశించిపోయినట్లుగా, చనిపోయినట్లుగా మనం చూస్తున్నాము కదా. మరి ఈ కోరాహు కుమారులు మాత్రం ఎలాగ తప్పించబడ్డారు? వాళ్ళను మాత్రం ఏమి జరిగింది అద్భుతం అంటే, ఇదిగో దేవుని మహా ఉగ్రత ఆ సమూహం మీదకి, దైవజనుడికి వ్యతిరేకంగా లేపబడిన ప్రజల మీదకి వచ్చినప్పుడంట వీళ్ళకు ఒక మాట గుర్తొచ్చింది. ఎవరో పెద్దలు చెప్తూ ఉన్నారు, ఎవరో పూర్వీకులు చెప్పిన మాట ఏంటంటే, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నిన్ను మరణం తరుముతున్నప్పుడు, నిన్ను శాపము తరుముతున్నప్పుడు, నీవు బలిపీఠము యొక్క కొమ్ములు పట్టుకుంటే చాలు, నువ్వు బ్రతికిపోతావు అనే చెప్పిన మాట వీళ్ళ మదిలో గుర్తుకొచ్చి, దేవుని మహా ఉగ్రత ఆ సమూహం అంతటి మీదకి వచ్చినప్పుడు, ఇదిగో ప్రజలు తన కళ్ళ ముందే తన తల్లిదండ్రులు చనిపోతున్నారు, బంధువులు చనిపోతున్నారు, సమూహం అంతా చనిపోయారు, వారికి కలిగిన సమస్తం అంతా కూడా వారి ముందే మరణానికి దిగిపోతుంటే, పాతాళ లోకానికి దిగిపోతుంటే, వీరు మాత్రం ఏం చేశారంట, పరుగున ఇదిగో ప్రాణాన్ని రక్షించుకోవాలని
ఎలా అయినా తప్పించబడాలని, ఎలా అయినా బ్రతకాలని పరుగున వెళ్ళి వీళ్ళు మాత్రము బలిపీఠము యొక్క కొమ్ములు పట్టుకున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు మాత్రం ఏం చేశారు? బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకున్నారు. వీళ్ళ కళ్ళ ముందే తల్లిదండ్రులు చనిపోయారు, అన్నదమ్ములందరూ చనిపోయారు, సహోదరులు, బంధువులు, కలిగిన సమస్తము చనిపోయారు. కానీ ఈ కోరాహు కుమారులు మాత్రం కేవలం ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నందుకు ఏమైపోయారంట? బ్రతికిపోయారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, వాళ్ళు ఎన్ని కీర్తనలు రాసినా కూడా బలిపీఠం అనే మాట రాయకుండా వాళ్ళు ఉండరు. ఎందుకంటే దాన్ని చూస్తే వాళ్ళకు గుర్తొస్తుంది, ఇదిగో మేము మరణించవలసిన వారం, మేము శపించబడిన వారం, ఇదిగో మేము ఫలానా తండ్రి కుమారులమని చెప్పుకోవడానికి మాకు యోగ్యత లేదు, మాకు కలిగిన సమస్తాన్ని మేము కోల్పోయాము, ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే కారణం బలిపీఠమే. ఈరోజు మేము ఆనందాన్ని అనుభవిస్తున్నామంటే కారణము బలిపీఠమే. ఈరోజు మా శాపము కొట్టివేయబడిందంటే కారణం బలిపీఠమే. మేము మరణం నుంచి తప్పించబడ్డామంటే కారణం బలిపీఠమే. ఆ బలిపీఠాన్ని చూస్తే మాకు ఆనందము కలుగుతుంది, ఆ బలిపీఠాన్ని చూస్తే మాకు సంతోషము కలుగుతుంది, ఆ బలిపీఠాన్ని చూస్తే ఇదిగో మేము మరణం నుంచి తప్పించబడ్డామని, మేము శాపము నుంచి తప్పించబడ్డామని, మేము క్షేమకరమైన స్థలంలో ఉన్నామని మాకు గుర్తు చేస్తుంది బలిపీఠమే. హల్లెలూయా. వాళ్ళకి ఏం గుర్తొస్తుందంట బలిపీఠం అంటే? ఏమండి, దాన్ని చూడగానే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుందంట, సంతోషం వచ్చేస్తుందంట వాళ్ళకి. ఈరోజు ఏంటండి ఆ బలిపీఠం అంటే? ఎవరైనా పాపం చేస్తే ఏం చేయాలి? బలి అర్పించాలి. ఎవరైనా పాపం చేస్తే వాళ్ళు ప్రాయశ్చిత్తం పొందాలంటే ఏం చేయాలి? బలి అర్పించాలి. బలి అర్పించాలి. ఎన్నిసార్లు పాపం చేస్తావో అన్నిసార్లు ఏం చేయాలి? బలి అర్పించాలి. మరి మా దగ్గర డబ్బులు లేవండి అంటే ఓకే, ఏ యొక్క గువ్వ పిల్లల్లో తీసుకురా, మరి అవి తెచ్చే స్తోమత కూడా మాకు లేదండి. ఇదిగో ఏ కోడెనో ఏ బలి పశువునో తెచ్చే స్తోమత మాకు లేదు. ఆ యాజకుల చేతిలో పెట్టే స్తోమత మా దగ్గర లేదు. అలా అని మేము ఇక పాపాన్ని మోయాల్సిందేనా? ఇక మేము మరణానికి పాత్రులమేనా? ఆ శిక్షా విధిని మేము భరించాల్సిందేనా? ఇక మేము మోస్తూ దాన్ని వెళ్ళవలసిందేనా? ఇక మేము మరణానికి దిగిపోవలసిందేనా అని అనుకుంటూ ఉండగా మా దగ్గర గువ్వ పిల్లలు కొనే అర్హత కూడా, అటువంటి స్తోమత కూడా మా దగ్గర లేదయ్యా. అటువంటి స్తోమత కూడా మా దగ్గర లేదు. నీ దగ్గరకు వచ్చి ఏదో ఒకటి ఇవ్వాలని అనుకున్నప్పటికి కూడా అటువంటి స్తోమత కూడా మాకు లేదు అంటే దేవుడు అన్నాడు, ఇదిగో ఇక నుంచి మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు బలి అర్పించవసరం, ఎంతమంది ఉంటే అంతమంది బలి అర్పించవసరం లేదు. మీరు ఒక పశువునో కోడెనో ఎద్దునో లేకపోతే ఏదో గువ్వ పిల్లలను ఏదో ఒకటి తీసుకొచ్చి బలి అర్పించవసరం. మరి ఎలా ప్రభువా మా మరణం నుంచి మేము తప్పించబడేది? ఎలా ప్రభువా మా శిక్షా విధి నుంచి మేము తప్పించబడేది? ఎలా ప్రభువా మేము మా శాపము నుంచి తప్పించబడేది? ఎలా ప్రభువా మేము ఆ యొక్క మరణము నుంచి శాపము నుంచి క్షేమకరమైన స్థలమునకు వచ్చేదంటే ఇదిగో యేసు ప్రభు వారు అంటున్నారు, ఆ కలువరి సిలువలో ఇదిగో మీ అందరి పాపముల నిమిత్తమై, మీ అందరి శాపము నిమిత్తమై, మీ అందరి మరణాన్ని తప్పించడం నిమిత్తమై ఒకే ఒక్కసారి ఆయన కలువరి సిలువలో బలిగా అర్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పదే పదే నువ్వు బలి అర్పించకుండానే ఒకేసారంట ఆ కలువరి సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు బలిగా అర్పించబడ్డాడు. ఈరోజు సిలువను చూస్తే ఏం కావాలి మనకి? ఆనందం కలగాలి, సంతోషం కలగాలి. ఎందుకంటే నా ప్రభువు నా మరణాన్ని కొట్టివేశాడు, నా ప్రభువు నా శాపాన్ని కొట్టివేశాడు. ఆ రోజు మరణించాల్సిన నన్ను ఆయన బ్రతికించేశాడు. ఇదిగో నేను తప్పించబడిపోయాను. ఇదిగో శత్రువు శాపము నుంచి మరణము నన్ను వెంటాడుతుంది, పాపము నన్ను వెంటాడుతుంది, శాపము నన్ను వెంటాడుతుంది. ఇక నేను మరణించాల్సిందేనంటే లేదు, నేను నీ కొరకు మరణించాను, నేను నీ కొరకు బలిగా అర్పించబడ్డాను. ఇక నువ్వు బలి పశువులు తేవవసరం లేదు, ఏ రూపాయి నువ్వు ఖర్చు పెట్టవసరం లేదు, నువ్వేమి అర్పించవసరం. మరి ఏమి చేయాలి ప్రభు అంటే కోరాహు కుమారులు ఆ బలిపీఠం దగ్గరకు వచ్చినట్లుగా ఈరోజు మీరు కూడా ఇదిగో ఆ సిలువ దగ్గరికి రాగలిగితే గనక మీరు బ్రతికిపోతారు. మీ పాప
కొట్టివేయబడిద్ది, మీ మీద ఉన్న మరణము కొట్టివేయబడిద్ది. ఏ శత్రువు మిమ్మల్ని తరుముతూ ఉందో, ఏ మరణం మిమ్మల్ని తరుముతూ ఉందో, ఏ శాపం మిమ్మల్ని తరుముతూ ఉందో, విడిపించబడాలి అంటే ఇదిగో ఆ సిలువే నీకు బలిపీఠమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కలువరి సిలువ దగ్గరికి నువ్వు రాగలిగితే చాలు, నీకు క్షేమం, నీకు నెమ్మది. నాకు చెప్పారు వైద్యులు ఏమనంటే, నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు ఈ అమ్మాయి మహా అయితే 3 రోజులు బ్రతికిద్ది, అంత మించి బ్రతకదో, తీసుకెళ్ళిపోండి హాస్పిటల్ నుంచి, ఉంటే మళ్ళీ మా హాస్పిటల్ చెడ్డ పేరు అని చెప్పారు. మా అమ్మగారు ఇంటికి తీసుకెళ్ళాల, తెలుసు వైద్యం అందదు, ఈ అమ్మాయి బ్రతకదు, ఏం చేసినా బ్రతకదని చెప్పేశారు. తీసుకెళ్ళి దేవుడు మందిరంలో పడుకోబెట్టి, ఒకవేళ నేను చనిపోతే ఎలా ఏడుస్తుందో నా తల్లి ఆ బలిపీఠం దగ్గర పెట్టి నా నిమిత్తమై అలా ఏడుస్తుంది. అయ్యా నీ బలిపీఠం దగ్గర పెడుతున్నాను ప్రభు అని కన్నీరు కార్చడం ప్రారంభిస్తే, ఆ రోజు దేవుడు నన్ను మరణం నుంచి తప్పించి బ్రతికించేశాడు. ఆ బలిపీఠం దగ్గరికి నేను వచ్చాను కాబట్టే ఈరోజు నేను బ్రతికిపోయాను. ఈరోజు ఏ శాపము నిన్ను వెంటాడుతుందో, ఏ పాపము నిన్ను వెంటాడుతుందో, ఏ మరణము నిన్ను వెంటాడుతుందో నువ్వేమీ చెల్లించాల్సిన అవసరంలా, ఏమీ తేవాల్సిన అవసరం లేదు, ఎక్కడికో ఎక్కాల్సిన అవసరం లేదు. ఆ బలిపీఠపు కొమ్ములు అంటే ఆ కలువరి సిలువ యొద్దకు నువ్వు రాగలిగితే, ఆయన పాదాలు నువ్వు పట్టుకోగలిగితే, నీకు మరణం నుంచి తప్పించే దేవుడు, జీవములోనికి నడిపించే దేవుడు, శాపమును ఆశీర్వాదకరముగా మార్చివేసే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను బ్రతికించేటప్పుడు ఆయన నన్ను ఏం అడగలే, ఇదిగో నేను నిన్ను బ్రతికిస్తాను, నువ్వేం చేస్తావు చెప్పు, ఎంత ఇస్తావు ఏంటి అని ఏం బేరం మాట్లాడ. నన్ను బ్రతికించేశాడు ఆయన, నాకు ఆయుష్నిచ్చాడు. బ్రతికి నేను సజీవురాలనే. ఇదిగో ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 8 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను అడిగాడు, ఇదిగో నేను బ్రతికించాను కదా. బ్రతికించేటప్పుడు ఆయన నన్ను అడగలేదు, బ్రతికించిన తర్వాత అడుగుతున్నాడు, నేను నిన్ను బ్రతికించాను కదా, నీకు ఆయుష్నిచ్చాను కదా, మరి నువ్వు నా కోసం ఏం చేస్తావు అని అడిగాడు. అడిగితే నేను అన్నాను, నా ప్రభు యొక్క కృపతో ధైర్యంతో నేను అన్నాను, నేను ఏదైనా నీ కోసం చేస్తానయ్యా. ఎప్పుడో మరణించాల్సిన నన్ను బ్రతికించావు కదా, నేను ఏదైనా నీ కొరకు చేస్తానయ్యా అన్నాను. ఈరోజు నేను ఆ బలిపీఠం యొద్దకు వచ్చాను కాబట్టే ఈరోజు ప్రభువుని దేవుడు అన్నాడు, నువ్వేం చేయవసరం లేదు, నా సువార్తను ప్రకటించు, అనేకుల్ని బలిపీఠం యొద్దకు నడిపించు చాలు, ఆ బలిపీఠం కొమ్ములు పట్టుకునేటట్లు చేయి చాలు అన్నాడు. ఇకంతే, అది ఒక్కటి చాలు ఇక నా జీవితంలో. మరి ఏంటి మీ పరిస్థితి, రేపొద్దున మీరు మరి వివాహం చేసుకోవాలా, మీకు పిల్లలు లేరు, మిమ్మల్ని ఎవరు చూస్తారు నాకు తెలీదు. నా దేవుడు ఒక పని ఇచ్చాడు, ఏంటంటే అనేకుల్ని బలిపీఠం యొద్దకు నడిపించాలి, అదే నా పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉద్యోగం విడిపించిపెట్టేశారు, మరి మీరు ఎలాగ బతుకుతారు, మీ పోషణ ఏంటి అంటే నాకు తెలియదు. దేవుడు నాకు ఒక పని అప్పగించాడు, నన్ను బ్రతికించిన దేవుడు నాకు ఒక పని అప్పగించాడు, ఏంటంటే అనేకులను బలిపీఠం యొద్దకు నడిపించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను బలిపీఠం యొద్దకు వచ్చాను, నీ దైవజనులు బలిపీఠం యొద్దకు వచ్చారు. ఈరోజు అదే బలిపీఠం యొద్దకు నిన్ను రమ్మని పిలుస్తున్నారు. నువ్వేమి చేయవసలా, ఏ పశువును తేవసలా, ఏ అర్పణో దేవవసరం లేదు, ఏ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. ఆయన కొమ్ములు పట్టుకోగలిగితే చాలు. ఏ మరణము నిన్ను వెంటాడుతుందో దాని నుంచి తప్పించగలిగిన సమర్థుడు నేను ప్రకటిస్తున్నా యేసు ప్రభు వారి మాత్రమే. ఇదిగో ఎన్ని సంవత్సరాల శాపమును మోస్తున్నావో ఆ శాపము నుంచి విడిపించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నా యేసు ప్రభు వారు మాత్రమే. ఆయన దగ్గర తప్ప మరి ఎక్కడ కూడా నీకు రక్షణ దొరకదు, నీకు విడుదల దొరకదు, నీకు క్షేమకరమైన స్థలము లేదు. మరి ఎక్కడికి రావాలంటే ఆ కలువరి సిలువ దగ్గరకు వస్తేనే నీకు క్షేమము, ఆ కలువరి సిలువ దగ్గరకు వస్తేనే నీకు నెమ్మది, ఆ కలువరి సిలువ దగ్గరకు వస్తేనే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచోళ్ళు అంటే, మీరు యేసు ప్రభు వారి సిలువ అనే మాట, నేను ఇదే మాట వేరే ఈ వాక్యము నేను ఎక్కడన్నా ప్రకటిస్తే ఒక్కడ కుర్చీలో ఉండేవాళ్ళు కాదేమో, అంత ఎంజాయ్ చేసేవాళ్ళు. అర్థమవుతుంది. నిజమే, నన్ను బ్రతికించిన దేవుడు,
ఆ బలిపీఠం దగ్గరికి నేను రావాలని అంత చక్కగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ ఆయన రక్తాన్ని గురించి, ఆయన సిలువ గురించి, ఆ బలిపీఠం గురించి అంత ఎంజాయ్ చేస్తారు. మీరు ఎంత శ్రద్ధ, ఎంత క్రమశిక్షణ, ఎంత భక్తి కలిగిన వాళ్ళంటే అని చూస్తున్నారు. నువ్వేమైనా వాడుకో, మా స్పందన ఇంతే ఉంటుందని. అంతేనా? మీకు ఎప్పుడు దేవుని స్తుతించాలంటే అప్పుడు దేవుని స్తుతించండి. నా యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు గూగుల్ పే నెంబరో, ఫోన్పే నెంబరో, అకౌంట్ నెంబర్ ఉండదు. అడుక్కునే పరిస్థితి లేదు. మేము అడుగుతుందల్లా ప్రభువుని స్తుతించమని మాత్రమే, ఆయన పాదాల దగ్గర రమ్మని మాత్రమే. మీ ధనాల్ని మేమేం అడగట్లేదు. అర్థమవుతుందా? మీరేం చేయాలి? సమయమందు అసమయమందు కూడా ఏం చేయాలంట? మరి మీరెందుకు ఎప్పుడు అడుగుతారు అప్పుడు చూద్దాంలే, అప్పుడు చెప్దామని చూస్తున్నారు? చక్కగా దేవుని వాక్యాన్ని ఎంజాయ్ చేయకుండా దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ యొక్క బలిపీఠాన్ని పట్టుకోగలనేనంట వాళ్ళంట బ్రతికిపోయారు. వారి సమూహం అంతా చనిపోయారు. వారి కలిగిన సమస్తమంతా భూమి నెరవేర్చి మింగేసింది. కానీ వీళ్ళు మాత్రమే ఎందుకు బ్రతికిపోయారంటే ఆ బలిపీఠాన్ని పట్టుకున్నారు కాబట్టి. ఈరోజు మనందరి నిమిత్తమై, ప్రజలందరి నిమిత్తమై ఒకే ఒక్కసారి ఆ కలువరి సిలువలో ఆయన ఒక బలిగా అర్పించబడ్డాడు. నీ కొరకు, నా కొరకు ఆయన ఆ కలువరి సిలువలో బలిగా అర్పించబడ్డాడు. ఈరోజు బలిపీఠం అంటే ఏంటంటే ఆయన సిలువ మాత్రమే. ఆ కలువరి సిలువను చూస్తే నీకేమి రావాలి? ఆనందము రావాలి, సంతోషము రావాలి, ధైర్యము రావాలి, విజయము గుర్తు రావాలి. ఎందుకంటే అది నన్ను రక్షించిన సిలువ, అది నన్ను విడిపించిన సిలువ, అది నన్ను స్వస్థపరిచిన సిలువ, అది నన్ను విజయాన్ని ఇచ్చిన సిలువ, నన్ను మరణం నుంచి జీవములకు నడిపించేసి అది ఆ సిలువ మాత్రమే అని నీకు గుర్తు రావాలి. ఆ కోరాహు కుమారుల కంట ఇక దాన్ని మర్చిపోలేకపోతున్నారు వాళ్ళు ఎన్ని కీర్తనలు రాసినా అన్ని కీర్తనలో బలిపీఠం అనే మాట రాయకుండా ఉండరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే అందరూ చనిపోతున్నా వీళ్ళు మాత్రం కేవలం ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకోవడం వల్ల బ్రతికిపోయారు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా మరణానికి పాత్రులమే, శాపాన్ని మోస్తున్న వాళ్ళమే. కానీ మనల్ని రక్షించిన దేవుడు, ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు నా కొరకు కార్చిన దేవుడు. చూడండి 84వ కీర్తనలో కూడా వాళ్ళు రాసిన కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. చదవండి 84వ కీర్తన ఫస్ట్ నుంచి చదవండి. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు. మూడో వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ బలిపీఠం యొక్క అపీరెన్స్ ఎలా ఉండిద్దో మీరు చూసారా? నాన్న వేయండి ఒకసారి. బలిపీఠం అంటే ఏంటో మనకు తెలీదు. బలిపీఠం ఎలా ఉండిద్దో తెలుసా? పైన కొమ్ములు, వీళ్ళేంటో బ్లాక్ అండ్ వైట్ వేశారు. వీళ్ళకి ముందే చెప్పాను నేను, రక్తం కనపడాలని. పైన ఆ 4 కొమ్ములు కనిపిస్తున్నాయి చూసారా? దానికి రక్తం కనపడతా ఉండిద్ది. బలిపీఠం యొక్క 4 కొమ్ములకి ఏముంటుంది? రక్తం కనిపిస్తూ ఉండిద్ది. మధ్యలో బలిపీఠం మధ్యలో ఏం కనిపిస్తుందంటే అగ్ని కనిపిస్తుంది. ఈ బలిపీఠం చివర ఏం కనిపిస్తుందంటే బూడిద కనిపిస్తుంది. ఏమండి, ఈ బలిపీఠం ఒక పక్క రక్తం, ఒక పక్క అగ్ని, ఒక పక్క బూడిద. కానీ భక్తుడు ఏమని రాస్తున్నాడంటే నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను. దాన్ని చూస్తే ఎవరైనా పిచ్చుకలు వచ్చే అవకాశం ఉందండి. అక్కడ అగ్ని ఉంటే, రక్తం కనపడుతుంటే పిచ్చుకలు వచ్చి అక్కడ నివాస స్థలం ఏర్పరచుకుంటాయా? ఎక్కడ మరుగై ఉంటుందో, ఎక్కడ క్షేమంగా ఉంటుందో
అక్కడ ఏర్పరచుకుంటాయా? కానీ భక్తుడు అంటున్నాడు, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, వాన కోవెలకు గూటి స్థలము దొరికెనని. అక్కడ చూస్తేనేమో ఏమి అక్కడ నివాస స్థలం ఏర్పరచుకోవడానికి పిచ్చుకలకి అసలు అవకాశమే లేకుండా ఉంది కదా. ఆ మాట ఎలా రాశాడు అంటే, ఆ రక్తాన్ని చూస్తే ఏంటంటే, ఆ పైన కొమ్ములకున్న రక్తాన్ని చూస్తే నా దేవుడు ఆ రక్తముతో నన్ను కొన్నాడని గుర్తొస్తా ఉండిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు సాతానుకు బందీగా ఉన్న నన్ను ఆయన వెల ఇచ్చి నన్ను కొన్నాడు. ఈరోజు నేను ఎవ్వరికి కూడా బానిసని కాదు, లోకానికి బానిసని కాదు, పాపానికి బానిసని కాదు, సాతానికి బానిసని కాదు. ఆయన వెల ఇచ్చి ఆ రక్తము చేత నన్ను కొన్నాడని నాకు గుర్తొస్తా ఉండిద్ది. యోబు గురించి చెప్తూ అంటాడు ఏమనంటే, యోబునంట దేవుడు సాతాను గాడు అంటాడు, అందరూ బోల్డ్ అంతమంది సాతానులు ఆడి దగ్గరకు దేవుడి దగ్గరకు వచ్చేసి యోబు గురించి చెప్తామన్నారు. ఏమనంటే, నువ్వు ఇదిగో యోబు భక్తి చేస్తున్నాడంటే నువ్వు ఆయనకి కాపుదల, అతని చుట్టూ కంచి వేసావు కాబట్టి అతను భక్తి చేస్తున్నాడని. ఏం చేస్తున్నాడంటే దేవుడు యోబు చుట్టూ కంచి వేస్తున్నాడు. ఆయన రక్తాన్ని చూస్తే మనకేంటంటే, నా చుట్టూ యేసయ్య రక్తము ప్రాకారముగా ఉంది, నా చుట్టూ యేసయ్య రక్తము కంచిగా ఉంది. ఇక ఏ దుష్టుడు నన్ను తాకలేడు, ఏ పాపము నన్ను తాకలేదు, ఏ శాపము నన్ను తాకలేదు, ఏ మరణము నన్ను సమీపించదు. ఎందుకంటే ఆయన రక్తముతో నాకు కంచి వేశాడు. నీ దేవుణ్ణి నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను కాపాడే దేవుడు నీతో కూడా ఉన్నాడు. లోకంలో ఎక్కడెక్కడికో వెళ్ళి నువ్వు దేవుణ్ణి కాపాడుకోవాల్సిన అవసరం లేదు, నీ దేవుడికి ఏదో అర్పించాల్సిన అవసరం లేదు. ఆయనంట నిన్ను కాపాడే దేవుడు, నీ చుట్టూ రక్తపు కంచె వేసిన దేవుడు. ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ అవి నిన్ను సమీపించలేము. భక్తుడు అంటాడు కదా, నా ప్రక్కన 1000 మంది పడినా అపాయము ఎవరు రారు నీ దగ్గరికి అన్నాడా? వస్తారు, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలో నీవు కృంగిపోయేటట్లు, నశించిపోయేటట్లు చేసే దేవుడు కాదు నా దేవుడు. నిశ్చయముగా ఆ శ్రమను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఏమండి, అగ్నిగుండములో పడే వరకు కూడా ఏం చేస్తున్నాడంట? ఆయన చూస్తానే ఉన్నాడంట. అగ్నిగుండంలో పడిపోయిన తర్వాత, వాళ్ళని వేసేసిన తర్వాత, 7 రెట్లు చేసిన తర్వాత రాజుకు కోపం వచ్చేసేదాకా చూస్తానే ఉన్నాడు. ఎప్పుడైతే అగ్నిగుండంలో అలా పడ్డారో ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు అంట ఆ అగ్నిగుండంలోకి దిగొచ్చేసాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ఒంటరిగా శ్రమ పడుతున్నాను, దిక్కులేని దాన్ని, ఎవరు లేరు, అండలేరు, ఆధారం లేదు, ఒంటరిగా పోరాడుతున్నాను, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు అనుకుంటున్నావా? వస్తే రాని, అవి వచ్చి నిన్ను ఏం చేయలేవు, నిన్ను నశింపజేయలేవు, నీ మీద దాడి చేయలేవు. ఇదిగో అవి ఎంత మాత్రం నీకు హాని చేయలేవు. ఎందుకంటే యేసయ్య రక్తము నీ మీద కంచెగా ఉంది కాబట్టి అవి నేనెంత మాత్రము తాకడానికి వీల్లేదు, అవి ఎంత మాత్రము నీ మీద దాడి చేయడానికి వీల్లేదు. చెప్పండి, యేసయ్య రక్తము నా మీద కంచెగా ఉంది, యేసయ్య రక్తము నా మీద కంచెగా ఉంది, యేసయ్య రక్తము నా మీద కంచెగా ఉంది. ఏ దుష్టుడు వచ్చినా కూడా నన్నెంత మాత్రము తాకలేడు, నాకెంత మాత్రము హాని చేయలేడు. ఏమండి, ఎయ్యడానికి వెళ్ళిన వాళ్ళంట మాడిపోయారంట, కానీ ఇందులో వాళ్ళు మాత్రం దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించు అని పాటలు పాడుతున్నారంట. అగ్నిగుండంలో ఎయ్యడానికి వెళ్ళిన వాళ్ళు మాడిపోయి చచ్చిపోయారు. అర్థమవుతుందా? వీళ్ళు మాత్రం చక్కగా అక్కడ స్తుతి గోడకు పెట్టుకొని చక్కగా దేవుని స్తుతిస్తుంటే ఆ సింహాసనాసీనుడైన దేవుడంట అగ్నిగుండంలో దిగొచ్చి వాళ్ళతో పాటు సంచరిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అనుకుంటున్నారు, అసలు వీళ్ళ ఆలోచన, వీళ్ళ డౌట్ చూడండి, ఎక్కడ గాయం లేదు, ఎక్కడ ఇదవలా, వాళ్ళ వస్త్రాలు వాసన చూస్తున్నారంట. వాళ్ళ వస్త్రాలు వాసన చూస్తుంటే చమురు కంపు కూడా రావట్లేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క ఎంట్రుగా కూడా కాలిపోలేదంట. అగ్నికి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటండి? తల. ముందు వెంటనే చమురికి ఏమైపోవాలి? ఆ సెటదటలండాలనే ముందు కాలిపోవాలి కదా. కానంట ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదంట. ఆ వెంట్రుకని కూడా కాపాడే దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఎన్ని శ్రమలు వస్తాయో రాని, ఎన్ని నిందలు వస్తాయో రాని,
ఎన్ని అవమానాలు వస్తాయో రాని, ఎన్ని ఇబ్బందులు వస్తాయో రాని, ఎందుకంటే యేసయ్య రక్తము నీ మీద ఉంది కాబట్టి అవెంత మాత్రము నీకు కీడు చేయజాలవు, నీకు హాని చేయలేవు. ఏది వచ్చినా కూడా దాని పని చూసుకొని వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బలిపీఠపు కొమ్ముల మీద ఏముందంట? రక్తము కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ మధ్యలో ఏముందంటండి? అగ్ని ఉంది. ఏముంది? ఇప్పుడు శత్రువు ఒక్కోసారి ఏం చేస్తాడంటే మన దగ్గరికి సమీపించలేడు కానీ, మన దగ్గరికి రాలేడు కానీ, మరి వాడు ఏం చేయొచ్చు అంటే వాడు దూరం నుంచి అగ్ని బాణాలు వేస్తాడంట. మన దగ్గరికి రాలేడు, ఎందుకంటే మన చుట్టూ ఏముంది? కంచెం ఉంది. నాకెంత ధైర్యం వచ్చిందో ఈరోజు ఈ మాట అర్థమవుతుందా? మన చుట్టూ కంచె వేసే దేవుడు అండి. నువ్వు లోకంలో ఎక్కడికన్నా వెళ్ళు, ఎన్ని ప్రాంతాలన్నా తిరుగు, నువ్వు వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళ మీద పురుగులు వాళ్తున్నా, చీమలు వాళ్తున్నా, ఏది బొద్దెంటలు తిరుగుతున్నా వాళ్ళు కాపాడుకోలేరు. అవి కళ్ళుండి కూడా చూడలేవు, అవి నోరుండి కూడా మాట్లాడలేవు. కానీ మనమైతే సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయనంట నేను కాపాడే దేవుడు, నీ చుట్టూ కంచె వేసిన దేవుడు. కొన్నిసార్లు సాతానుడు మనం దగ్గరికి రాలేడు కానంట దూరం నుంచి వేస్తాడు, అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. అగ్ని బాణాలు వేస్తుంటే ఈ అగ్ని దూరం నుంచి వచ్చే వాటిని కూడా ఏం చేసిద్ది? కాల్చి బూడిదగా చేసేసిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువు వేసే బాణాలను కూడా ఈ యొక్క అగ్ని ఏం చేసిద్దంట? బూడిదగా మార్చేసిద్ది. ఈరోజు దూరం నుంచి అయిన వాడు ఎన్ని మాటల ప్రయోగాలు చేసినా, ఎన్ని చేసినా కూడా అవి నిన్నేం చేయలేవు, కృంగదీయలేవు. ఎందుకంటే నువ్వు బలిపీఠము యొద్దకు రాగలిగితే గనక, బలిపీఠము దగ్గరికి రాగలిగితే గనక అక్కడ జీవం ఉంది, అక్కడ ఆశీర్వాదం ఉంది, అక్కడ క్షేమం ఉంది, అక్కడ సంతోషం ఉంది, అక్కడ నెమ్మది ఉంది. ఆ బలిపీఠం దగ్గరికి నేను వచ్చాను, ఆ బలిపీఠపు కొమ్ములు నేను పట్టుకున్నాను, నేను రక్షణ పొందాను, ఇదిగో నేను బ్రతికిపోయాను, పాపము నుంచి శాపము నుంచి విడిపించబడ్డాను. అదే బలిపీఠం యొద్దకి నీవు రావాలని దేవుని సేవకురాలుగా కోరుకుంటున్నాను. ఆ బలిపీఠపు కొమ్ములు నీవు పట్టుకోగలిగితే గనక, ఆ బలిపీఠము దగ్గరికి నువ్వు రాగలిగితే గనక ఆయన ఏం చేసే దేవుడు? నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చేసే దేవుడు, నీ యొక్క మరణమును జీవముగా మార్చివేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠము అనగానే మనకు గుర్తొచ్చేది కలువరి సిలువ. ఆయన సిలువ, ఆయన ప్రాణత్యాగం, ఆయన మన కొరకు ఎంత శ్రమపరచబడ్డాడు, ఎంత నలగొట్టబడ్డాడు. ఆఖరి రక్తపు బొట్టంట, అంటే ఇక ఆయన శరీరంలో ఒక్క రక్తం బొట్టు కూడా ఉంచుకోకుండా నువ్వు ఆశీర్వదించబడాలి, ఎలా అయినా శత్రువు చేతుల నుంచి నువ్వు విడిపించబడాలని ఆ ఆఖరి రక్తపు బొట్టుని కూడా ఆయన ఉంచుకోకుండా నీ కొరకు కాచిన దేవుడు. బైబిల్ స్కాలర్స్ చెప్తా ఉంటారు, ఆ కలువరి సిలువలో ఆయన వేలాడుతూ ఉంటేనంట ఒక బందిపోటు ఒక సైనికుడు వచ్చంట ఆ యొక్క యేసు ప్రభు వారి దీన్ని ఏమంటారు, డొక్కల్లో, ఆ డొక్కల్లో బల్లెంతో అలా పొడిస్తే బైబిల్ స్కాలర్స్ చెప్తా ఉంటారు, అప్పుడు అతనికి అప్పటికే అనేక రోజులుగా కంటి జబ్బుతో బాధపడుతూ ఉంటేనంట, ఎప్పుడైతే ఇతను ఇంకా బ్రతుకున్నాడా లేదా అని యేసు ప్రభు వారి ప్రక్కట ఎముకల్లో డొక్కల్లో పొడిచాడో ఆ యొక్క ఆయన శరీరంలో నుంచి రక్తము నీరు వచ్చంట. ఆ యొక్క రక్తము నీరు ఎప్పుడైతే ఈయన కళ్ళల్లో పడిందో అనేక రోజుల నుంచి ఆ కంటి జబ్బుతో బాధపడుతున్న ఈ యొక్క సైనికుడంట స్వస్థత పొందుకున్నాడంట. వెంటనే ఆయన కళ్ళు బాగుపడిపోయిందంట. ఇదిగో పొడిచిన వారిని కూడా ఆయన ప్రేమించే దేవుడు. ఎన్ని రోజులుగా ఆయన శ్రమపరిచావో, ఇబ్బంది పెడుతూ వచ్చావో, అయినా కూడా నేను ప్రేమిస్తున్న దేవుడు. ఇంకా చేతులు చాపి నిన్ను పిలుస్తున్న దేవుడు. ఇంకా దేన్నో పట్టుకొని ఉన్నావేమో, నా ప్రియ సంగమా విడిచిపెట్టు. రేపు ఈరోజు దేవుడు తిరిగి రాబోతున్నాడు. లేఖనాలు నెరవేర్పులో మనం ఉన్నాము.
ఇదిగో ఎక్కడ చూస్తున్న యుద్ధాలు, ఎక్కడ చూస్తున్న మరణాలు, ఎక్కడ చూస్తున్న కరువులు, భయంకరమైన పరిస్థితుల్లో సంఘము నడిపించబడుతుంది. నువ్వు గమనిస్తున్నావా? ఇంకా దేన్నో పట్టుకుని ఉన్నావా? ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సేవకురాలుగా ఆయన పక్షంగా నిలబడి మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. బలిపీఠము యొద్దకు రాగలిగితే మీకు క్షేమం ఉన్నది. మీ మరణాన్ని ఆయన జీవముగా మార్చే దేవుడు, మీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు, ఆయన రక్తాన్ని మీకు కంచుగా ఇచ్చే దేవుడు, ఆయన అగ్నిని మీకు ప్రాకారములుగా ఇచ్చే దేవుడు. ఏం చేయాలండి అంటే బలిపీఠము కొమ్ములు పట్టుకోవడమే కాదు, ఆ బలిపీఠం మీద కూడా మీరు వచ్చేసే సమర్పణ జీవితం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట చూపిస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అయ్యా నా ఫోన్ ఇటు ఇచ్చాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. దేనికంటండి దేవుడు? మరొకసారి చదవండి. దేనికోసం దేవుడు అర్పణగా బలిగా అర్పించుకున్నాడంట? మనల్ని పరిమళ వాసనగా మార్చడం కొరకు. ఎప్పుడు పరిమళ వాసనగా మనం మార్చబడతామంటే ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే నువ్వు రక్షణ పొందుతావు. యేసు ప్రభు వారి రక్తంతో కడగబడతావు. నీకు మరణము నుంచి జీవములోకి వస్తావు. ఆ నిత్య రాజ్యము నీకు అనుగ్రహించబడుతుంది. మంచిది. ఎంతమంది రక్షణ పొందిన బిడ్డలు ఉన్నారు? అందరూ రక్షణ పొందారు. రక్షణ పొందని వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. అబ్బా, దేనికి స్పందించరండి. సూపర్ క్యాండిడేట్స్ మీరు, సూపర్. దేవుడు ఒకవేళ సంగమా వచ్చేట అని పిలిచాడనుకో, రమ్ము అన్నాడనుకో, మీరు ఎలాగే కూర్చొని ఉంటారేమో. వచ్చేస్తారా? ఎవరు రక్షణ పొందలేదు చెయ్యత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిత్యముగా రక్షణలోకి మిమ్మల్ని నడిపించునుగాక. చూడండి, చాలా దుర్దినాల్లో మనం ఉన్నాం. ఏమండి, బలిపీఠము కొమ్ములు పట్టుకుంటే అది మీకు రక్షణ. కానీ ఆ బలిపీఠం మీదకే మీరు రాగలిగితే దేవుడు ఎలా మార్చేస్తాడంట? మిమ్మల్ని పరిమళ వాసనగా మారుస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పశువుని కొంచెం కాల్చి వదిలేసామనుకోండి, ఏమైద్ది? ఈరోజు రాకపోయినా రేపైనా దుర్గంధం వెదజల్లిద్ది, దుర్వాసన వెదజల్లిద్ది దాని నుంచి. కానీ ఆ యొక్క పశువు ఎప్పుడైతే పరిపూర్ణంగా అగ్ని చేత కాల్చబడిద్దో దాని నుంచంట ఇంపైన సువాసన, మన ప్రభువు ఆగ్రాటించగలిగిన అద్భుతమైన సువాసన దాని నుంచి వెళ్ళిద్దంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు బలిపీఠము యొద్దకు రాని బిడ్డల్ని, నేను రక్షణలోకి రాని బిడ్డల్ని, మీరు బలిపీఠము దగ్గరకు వస్తే ఏ మరణము, ఏ శాపము మిమ్మల్ని తరుముతుందో ఆ బలిపీఠము యొద్దే, ఆ కలువరి శిలువ యొద్దే మీకు రక్షణ ఉందని దేవుని సేవకురాలుగా తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఎవరైతే రక్షించబడిన బిడ్డలు ఉన్నారో వాళ్ళు బలిపీఠము మీదట రాగలిగితే, మీ జీవితాన్నే ఒక అర్పణగా పెట్టగలిగితే, మీ జీవితాన్నే ఒక సమర్పణలోకి తీసుకురాగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఇంపైన సువాసనగా మార్చబోతున్నాడు. ఏమని రాస్తాడంటే 133వ కీర్తనలో, అహరోను తల మీద పూయబడి అతని గడ్డము మీదగా కారి అతని అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఆ పరిమళ తైలము ఇప్పుడు ఇలా వెళ్తూ ఉంటుంటే, ఏమండి ఇప్పుడే ఆ యాజకుడు వెళ్ళాడా? భలే మంచి వాసన వస్తుంది. వాసన ఎవరైనా గుర్తించకుండా ఉండగలరా? ఇప్పటి వరకు ఏ వాసన వెదజల్లుతున్నావో, ఎటువంటి క్రియల ద్వారా ఇతరులకు చూపిస్తున్నావో, నీ ఇంపైన సువాసనని ఆగ్రాటించి ప్రజలు దేవుని వైపు త్రిప్పబడుదురుగాక. నిజంగా వీరు దేవుని కుమారులు, దేవుని బిడ్డలు, వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నవారు అనే సాక్ష్యము నీవు పొందుకొని అనేకులని ప్రభువు వైపు ఆకర్షించుదువుగాక. దేవుడు అంటున్నాడు, నేనెందుకు అర్పణగా అయ్యానో తెలుసా? మీరు మీ యొద్ద నుంచి ఇంపైన సువాసన, పరిమళ వాసన రావాలని. అంటే నేనెందుకు ఈ యొక్క నా ప్రాణాన్ని నేను త్యాగం చేశానో తెలుసా? నేనెందుకు మిమ్మల్ని సంపాదించుకున్నానో తెలుసా? నేనెందుకు మిమ్మల్ని కొన్నానో తెలుసా? నేనెందుకు మిమ్మల్ని విడిపించానో తెలుసా? రక్షించబడిన మీరు అనేకులను రక్షిస్తారని, అనేకులను ప్రభు యొద్దకి నడిపిస్తారని మీరు కూడా ఆ బలిపీఠం మీదకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దైవజనులు వారి జీవితాన్ని బలిపీఠం మీద పెట్టి తన ఆరోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టిన వాళ్ళు కారు. ఈ వయసులో నిజంగా నేను చాలామంది సేవకులను చూస్తున్నాను. ఎవరైతే రోషన్ రెడ్డికి సేవ చేస్తున్నారో ఆ సేవకుల జీవితాన్ని గమనిస్తూ ఉంటే వాళ్ళ పెద్ద వయసు ఏమి ఉండట్లేదు, కానీ వాళ్ళ శరీరంలో అవయవాలన్నీ దెబ్బతిన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వారు అంతగా నలిగిపోతున్నారంటే దేవుడు అప్పగించిన పని నిమిత్తమై, పరిచర్య నిమిత్తమై వారి ఆరోగ్యాన్ని వారు లక్ష్య పెట్టిన వారు కాదు, ఆహారాన్ని లక్ష్య పెట్టిన వారు కాదు. ఈరోజు నాతో కూడా చాలామంది చెప్తూ ఉంటారు, మీరు ఇలా తినకుండా ఉంటే ఎలాగక్క మీ ఆరోగ్యం పాడైపోతుందంటే, బ్రతుకుండి ఏం చేస్తాం, బ్రతుకున్నంత కాలం దేవుడు పని చేయడం తప్ప, అనేకుల్ని ప్రభు యొద్దకు నడిపించడం తప్ప, ఆయన పిలిస్తే ఈ క్షణం నేను ప్రభు యొద్దకు వెళ్ళిపోవాలి కదా, కానీ ఎవరిని సంపాదించకుండానే వెళ్ళిపోతామేమోనన్న భయంతో చాలామంది దైవజనులు వారి ఆరోగ్యాన్ని లక్ష్య పెట్టకుండా బలిపీఠం మీదకి వచ్చేసి వారి కుటుంబాలని లక్ష్య పెట్టకుండా, వారి సంతానాన్ని లక్ష్య పెట్టకుండా ప్రయాసపడుతున్న దైవజనులు ఉన్నారు. అట్టి దైవజనులను మీరు కలిగి ఉండడం నిత్యముగా మీకు ఆశీర్వాదం. చూడండి, వారు బలిపీఠం మీద వారి జీవితాన్ని పెట్టేసి ఇప్పటికే ఏలియా అయ్యారు అంటే అనేకులు పరిమళ వాసన వెదజల్లే విధంగా దేవుడు నిలబెట్టాడు. ఆ పరిమళ వాసన మీలో కూడా వెదజల్లబడును రాక. ఇకనైనా దైవజనుల భారాన్ని పంచుకునే బిడ్డలు ఈ మందిరములో లేపబడదురు గాక. దైవజనుల భారం ఏంటంటే అనేకులు ప్రభు యొద్దట నడిపించాలి, అనేకుల ఆత్మల్ని ప్రభు యొద్దట నిలబెట్టాలి. ఇదిగో లక్షల మందిని ప్రభు కొరకు సిద్ధపరచాలని వారి దర్శనాలు ఏమై ఉన్నాయో, వారి ఆశలు ఏమై ఉన్నాయో, వారి ఆలోచనలు ఏమై ఉన్నాయో, వారి సంతానమైన మీ ద్వారా అవి సఫలమగును గాక. ఇదిగో బలిపీఠాన్ని పట్టుకోవడమే కాదు, బలిపీఠం మీదకి వచ్చేసేయాలి. ఒక సమర్పణ జీవితం రావాలి, ఒక సాక్ష్య జీవితం రావాలి. నీ చూపులో ఒక సమర్పణ ఉండాలి, నీ ప్రవర్తనలో ఒక సమర్పణ ఉండాలి, నీ మాటలో ఒక సమర్పణ ఉండాలి, నీ ధనములో ఒక సమర్పణ ఉండాలి. నీకు కలిగిన సమస్తాన్ని బలిపీఠం మీద పెట్టే బిడ్డలు లేపబడాలి. ఎప్పుడైతే బలిపీఠం మీదకి వస్తావో దేవుడంట నేను ఇంపైన సువాసనగా, పరిమళ వాసనగా మార్చబోతున్నాడు. అటువంటి పరిమళ వాసన వెదజల్లే బిడ్డలు ఈ మందిరములో లేపబడుదురు గాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను.